ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ అక్క ఉన్నారు. అసలు నవీన్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలకి అక్క స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, నవీన్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ క్యాడర్ని కానీ బీఆర్ఎస్ లీడర్ని కానీ కార్యకర్తలను కానీ అసలు జూబ్లీహిల్స్ దాటనివ్వను అని చెప్పేసి అని ఆయన పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. దాని మీద మీ స్పందన ఏంటక్క? ఏదో జుజుబి ముచ్చట్లు చెప్తున్నాడు ఇక్కడ. ఆయన మాటలకు ఆయన వ్యాఖ్యలకు బెదిరిపోవడానికి మామూలు కాదు. బాపు కేసీఆర్ గారి సైనికులం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చినప్పుడే అక్కడోడు ఇక్కడోడు బాగా బెదిరించారు. అప్పటి నుంచెల్లే బెదిరింపులు తట్టుకొని మేము బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు నిలబడి ఉన్నాము. ఆకు రౌడీలు వీధి రౌడీలు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఏదన్నా చేసి ప్రచారాన్ని ఆపివేయాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి పోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. మమ్మల్ని ఏమో ఇంట్లోకెళ్ళి ఓండ్రి, మీరు హైడ్రా తెచ్చిండ్రు, మా ఇండ్లు కూలగొట్టిండ్రు, తులం బంగారం ఇయ్యలే, 2500 ఇయ్యలే అనేసి ప్రజలందరూ వాళ్ళ మీద తిరగబడుతున్నారు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా నాయకుల మీద మా కార్యకర్తల మీద తీస్తాడు. అంటే బెదిరిస్తే బెదిరిపోవడానికి అల్లాటప్పొల్లం కాదు బాపు కేసీఆర్ గారి సైనికులం. నువ్వెంత బెదిరించినా మమ్మల్ని చంపినా కూడా ఇంకొక 10 మందిని తయారు చేసే ఇక్కడ ప్రచారంలో తిరుగుతాం తప్ప నీ బెదిరింపులకు ఆగిపోయేది లేదు. పిట్ట బెదిరింపులకు పిల్లి కథలు చెయ్యొద్దు. ఇప్పటికైనా ఒక క్యాండిడేట్ లాగా మాట్లాడు. ఆకు రౌడీ మాటలు మాట్లాడు బంద్ చేయి. అంటే వాళ్ళ ఫాదర్ని కానివ్వండి, అంటే చిన్న శ్రీశైలం యాదవ్ని, లేకపోతే కొంతమంది రౌడీలందరినీ బైండ్ ఓవర్ చేయడాన్ని ఏ రకంగా చూస్తారంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ ఏమైనా చూపిస్తున్నట్టుందా? అంటే తెలంగాణలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా జైత్ర యాత్రలు లేకపోతే ఓట్ల యాత్ర ఇట్లా జరగాలి. ప్రజలకు మేమేం చేసినాం మీరేం చేసిండ్రు అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో స్పెషల్గా లేటెస్ట్గా ఏం జరుగుతుందంటే బైండ్ ఓవర్ల యాత్ర జరుగుతుంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కున్న చరిత్ర. రైట్. ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి హజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? రేపు క్యాబినెట్లోకి తీసుకోవడాన్ని ఎలా చూస్తారు? అంటే కేవలం భయంతో ఓడిపోతున్నా అనే భయంతో ముస్లింలకు మైనార్టీ సోదరులకు ఏమీ చేయలేదు కాబట్టి నేను మైనార్టీ ముస్లింలకు ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినా మాకు ఓట్లు వేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాడు. ఒక్క హజారుద్దీన్కి మంత్రి పదవి వస్తే కళ్యాణ లక్ష్మి ఇలా ఆ షాదీ ముబారక్లా 1,60,000 రూపాయలు తులం బంగారం ఇచ్చినట్టు కాదు కదా, కేసీఆర్ కిట్ వచ్చినట్టు కాదు కదా, న్యూట్రిషన్ కిట్ వచ్చినట్టు కాదు కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా చర్యలు ఉండేటియో ఇప్పుడు అట్లా ఉన్నట్టు కాదు కదా. ప్రతి సంక్షేమం అంటే ముస్లిం, మైనారిటీ, క్రిస్టియను, దళిత ప్రతి ఒక్క వర్గ సంక్షేమాన్ని కోరుకున్నది బాపు కేసీఆర్ గారు, అభివృద్ధి చేసింది బాపు కేసీఆర్ గారు. ప్రతి గడప ప్రతి ఇల్లు కూడా మాగంటి గోపీనాథ్ అన్నకు సునీత అక్కకు బ్రహ్మరథం పడుతున్నారు. కారు గుర్తుకే ఓటు అంటున్నారు. రైట్. అంటే ఇంకా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో అంటే మాగంటి గోపీనాథ్ బ్రతుకున్నప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు పెద్దగా ప్రాజెక్ట్ కావట్లేదు? మీకు ప్రాజెక్ట్ కావలేదు అనుకుంటున్నారు కానీ చాలా ప్రాజెక్ట్ అయినాయి. రైమత్ నగర్ డివిజన్లో కమలానగర్ కాలనీలో 210 డబల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాగంటి గోపీనాథ్ అన్న గారు. అదే రైమత్ నగర్ డివిజన్లో అంబేద్కర్ స్టడీ సెంటర్ను కూడా కట్టించడం జరిగింది. అదే రైమత్ నగర్ డివిజన్లో ఒకటి ఫంక్షన్ హాల్ కూడా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కూడా కట్టించడం జరిగింది. అదే రైమత్ నగర్ డివిజన్లో 30 లక్షల లీటర్ల మినీ వాటర్ రిజర్వాయర్ను కూడా కట్టించడం జరిగింది. వెంగళరావు నగర్లో చెస్ట్ హాస్పిటల్ను 900 కోట్లతోటి 1000 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దింది, కట్టించింది కూడా. ఇప్పటికీ కూడా వీళ్ళు కట్టకుండా జాప్యం చేస్తున్నది కూడా మా బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు, మా మాగంటి గోపీనాథ్ అన్న గారు. ఏ డివిజన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రైనేజీ, సీసీ రోడ్లు మేమేపించినాయే. మేమైతే ఏవైతే కొన్ని పనులు చేయలేదో అవి చేయాలని చూస్తే వీళ్ళు అడ్డం బండి గోపీనాథ్ అన్న గారికి పేరు రావద్దనే ఉద్దేశంతో చేయనీయలేదు.